చూసుకున్నట్లయితే ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా 2025 ఏడాదికి గాను అవార్డులను జ్యూరీ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు వర్ణించింది. ఏఎన్ఆర్ అవార్డు జయసుధకు దక్కింది. కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తి, జిఎన్ రెడ్డి అవార్డు సంగీతం శ్రీనివాసరావు, పైడి జయరాజ్ రెడ్డి అవార్డు కమల్ హాసన్ కు వరించగా, సినారే అవార్డు సుధాల, అశోక్ తేజ, రఘుపతి వెంకయ్య అవార్డుకు రమేష్ ప్రసాద్ ను ఎంపిక చేశారు. అంతకుముందు జ్యూరీ 2025వ సంవత్సరానికి గాను తుది జాబితాను జ్యూరీ సభ్యులు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. ప్రజాభవన్లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజారమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు భట్టితో భేటీ అయ్యారు. అవార్డు ఎంపిక ప్రక్రియ, వేడుక నిర్వహణపై వారు చర్చించారు. అనంతరం జ్యూరీ చైర్మన్ మణిశర్మ ఆధ్వర్యంలో విజేతల జాబితాను అధికారికంగా వెల్లడించారు. Bhavnika Chikla. So second best feature film Gadora. Third best feature film The Great Pre-Wedding Show. Producer Sandeep, director Sri Rahul Srinivas, actor Sri Thiruveer, heroine is Tina Savia. So Urdu language కు అవార్డు ఉంది కానీ ఇంట్రెస్ట్ రాలేదు. బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిలిం గోస్ టు తండేల్. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు అండ్ ఉదయ్ శ్రీనివాస్, డైరెక్టర్ చందు మంది. బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ ఎన్వైరన్మెంట్ ఇక్వా. ఈ సినిమాకి టోటల్ జ్యూరీ మెంబర్స్ చాలా యునానిమస్ గా అప్రిషియేట్ చేశారు. సో ఇక్వా అనే సినిమా బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ ఎన్వైరన్మెంట్ శ్రీ పూర్ణచంద్ భట్టు అండ్ డైరెక్టర్ శ్రీ వికే రాజు. అలాగే బెస్ట్ డెబ్యూట్ ఫ్యూచర్ ఫిలిం డెబ్యూట్ ఫీచర్ ఫిలిం డైరెక్టర్ శ్రీ సాయి మార్తాండ్, లిటిల్ ఆర్ట్స్. అండ్ బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం వస్తు సంక్రాంతికి వస్తున్న. ప్రొడ్యూసర్ శిరీష్, డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఫ్యూచర్ ఫిలిం ఆన్ సోషల్ మెసేజింగ్ కోర్ట్ హీరోయిన్ భౌమిక. ప్రజాభవన్లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నటుడు తనికెళ్ల భరణి, రోజారమణి, మణిశర్మ, ప్రగతి తదితరులు భట్టితో భేటీ అయ్యారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ, వేడుక నిర్వహణపై వారు చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులు అందజేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జ్యూరీ అయితే భేటీ అయింది. దీనికి సంబంధించి ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజ్ తో పాటు తనికెళ్ల భరణి, రోజారమణి, మనీష్ శర్మ వీళ్ళంతా కూడా భట్టితో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి ఏదైతే మెంబర్స్ ను సెలెక్ట్ చేశారో ఏంటో అనేది మొత్తం కూడా క్లియర్ గా భట్టితో చర్చించారు. అనంతరం జ్యూరీ చైర్మన్ మనీష్ శర్మ ఆధ్వర్యంలో విజేతల జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. ఈ విజేత జాబితాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అవార్డుకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేసి, ఉత్తమ చిత్రంగా రాజవేడ్స్ రాంబాబు, ఉత్తమ నటిగా మా తెలంగాణ కొత్త కోడలుగా వచ్చినటువంటి రష్మిక మందన్ని ఎంపిక చేశారు. మరోపక్క చూసుకున్నట్లయితే కాంతారావు అవార్డుకి సంబంధించి నారాయణమూర్తిని, బిఎన్ రెడ్డి అవార్డుకి దీనికి సంబంధించి శ్రీనివాసరావు, సంగీతం శ్రీనివాస్ని, పైడ జయరాజ్ అవార్డుకి కమల్ హాసన్ ను ఏదైతే దీనికి సంబంధించి ఆ అవార్డులన్నింటినీ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాకి వివరించారు. రఘుపతి వెంకయ్య అవార్డుకి సంబంధించి రమేష్ ప్రసాద్ ని ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఏదైతే ఈ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ కూడా త్వరలో నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే
ఏ, గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం 2025కి సంబంధించి ఉత్తమ నటులు కావచ్చు, ఉత్తమ నటి, ఉత్తమ మూవీ అన్నిటిని కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా జ్యూరీ దీనికి సంబంధించి ఏదైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రకటించింది. మొత్తం దిల్ రాజు ఆధ్వర్యంలో ఇది మొత్తం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.